ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ రావాలంటే అసలు ముందు అప్లై చేయాలంటే అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ ఖచ్చితంగా ఆధార్ మ్యాండేటరీ. ఆ మనీ క్రెడిట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీ ఫేషియల్ కానీ ఈ ఆధార్ బయోమెట్రిక్ కానీ లేదంటే ఐరిస్ రికగ్నిషన్ కానీ ఇది చేయించాలి. అలాంటిది ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నా లేదంటే ఒక ఎలక్షన్లో మనం ధైర్యంగా మన ఓటు పడింది అని పౌరుడికి కానీ ఓటర్ కానీ ఎందుకు ఉండకూడదు? ఇది చాలామంది అన్ని చోట్ల డిస్కషన్ చేసి వచ్చే మాటే ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఓట్స్ గురించి ఆ డౌట్స్ ఉంటాయి చూసారా, ఆ డౌట్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇంటెలెక్చువల్స్ ఇదే క్వశ్చన్ వేస్తుంటారు. అది వేస్తున్నారంటే వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే నీ పాన్ కార్డ్కి ఓటర్ లింక్ ఉంది, నీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంది. అలాగే నువ్వు కొత్త బండి కొనాలన్నా లేకపోతే ఆఫ్టర్ ఒక సిమ్ కార్డు కొనాలన్నా కూడా నా ఆధార్ ఉన్నప్పుడు అసలు మనం ఓటర్ కార్డ్కి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ 1950లో సవరణ చేస్తూ కొత్త ఓటర్ కంపల్సరీ ఆధార్ కావాలని చెప్పింది. మరి అన్ని చోట్ల ఆధార్ ఉంది కదా, మరి ఆ ఓటు వేసే టైంలో ఆధార్ ఎందుకు ఉండకూడదు? ఆ టైంలో కనుక ఈ ఫేషియల్ బయోమెట్రిక్ ఐరిస్ కనుక పెడితే దొంగ ఓట్లని చెక్ చేయొచ్చు కదా అని అందరికీ డౌట్ ఉంటుంది కదా. ఇలాంటి డౌట్ వచ్చే ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిల్లి వేశారు. అతని పేరు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు. చాలా మంచి ఆలోచన. ఆయన ఈ పిల్ వేసే ముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్చ్ 26న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పి, కానీ దాని నుంచి ఎటువంటి స్పందన లేదని, సో అందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించానని చెప్పి ఆయన పిల్ వేశారు. ఇక్కడ సుప్రీంకోర్టుని కూడా మెచ్చుకోవాలి. వాళ్ళు ఈ పిల్ని కొట్టేస్తారేమనుకున్నా కానీ ఎక్కడా చేయలేదు. వాళ్ళు యాక్చువల్లీ ఆ థాట్ని వాళ్ళు మెచ్చుకోగా, నిజమే ఈ డూప్లికేషన్ కానీ నకిలీ ఓట్లు దొంగ ఓట్లు అని ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే వేస్తున్న పౌరుడు ఓటర్ కానీ తనా కాదా అని చెప్పి ఇక్కడే కదా. ఏ పార్టీలు కానీ ఓడిపోతున్నప్పుడల్లా ఎక్కడో గ్యాంబ్లింగ్ జరుగుతుందని చెప్పి అంతా అంటే ఈ సినారియో అంతా ఇక్కడే జరుగుతుంది కదా. సో రూట్ కాజ్ ఆఫ్ ద ఈ ఎలక్షన్లో ఈ ఓటర్ ఐడికి మనం ఎందుకు ఆధార్ కార్డ్ లింక్ చేసేసి ఈ ఫేస్ కానీ ఐరిస్ కానీ బయోమెట్రిక్ పెట్టేస్తే చాలా వరకు సమాధానం చెక్ పెట్టినట్టు ఉంటుంది కదా. అతను చెప్పింది బాగుందని కేసుని యాక్చువల్లీ తీసుకుంది అది. అసలు ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ కూడాను ఈ కేసు గురించి వాళ్ళు చెప్తూ, సార్ మ్యాక్సిమం మన ఈ దొంగ ఓట్లు ఈ నకిలీ ఓట్లు లేకపోతే ఈ డబ్బులు ప్రలోభం కానీ ఈ ఓటర్లని చేయటం కానీ, ఎందుకంటే అన్ని పాత ఎపిక్ కార్డ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఎపిక్ డేటాలో కూడా డీటెయిల్స్ కరెక్ట్గా లేవని, నేమ్ ఎర్రర్స్ మిస్ మ్యాచెస్ ఇలా చాలా గందరగోళంగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటే చాలా సమాధానం చెక్ పెట్టచ్చు కదా అని చెప్పి అడిగితే సుప్రీంకోర్టు దానికి బదులిస్తే చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ ఇది చాలా అమౌంట్తో కూడుకుంది. ఎందుకంటే ఇన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇండియా మొత్తం మీద ఇలాంటి మనం బయోమెట్రిక్ డివైసెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్స్ జరుగుతున్న ఈ 5 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ దాని తాలూకు కొన్ని ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ ఇప్పుడు సెటప్ చేసి అయితే ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ ఇంపాసిబుల్ కాబట్టి ఈ ఎలక్షన్స్కి మేము దీన్ని కన్సిడర్ చేయట్లేదు. కానీ ఆలోచన మంచిది కాబట్టి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఇది తీసుకుంటే ఒక మంచి స్టెప్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 334 ప్రకారం ఆర్ 324 కానీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎలక్షన్ కమిషన్కి సర్వ అధికారాలు ఉన్నాయి ఎలా ఎలక్షన్ని కండక్ట్ చేయాలని చెప్పి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక ఈ విధంగా ముందడుగు వేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అసలు దీని గురించి మీ స్పందన ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రెస్పెక్టివ్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటీస్ అయితే పంపింది. ఈ స్టెప్ని మనం యాక్చువల్లీ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇలా చేసినందుకు. చూద్దాం రీసెంట్గా ఈ బయోమెట్రిక్ వస్తుందేమో, వస్తే మనకు ఒక ట్రాన్స్పరెన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన పేరు కూడా చరిత్రలో లిఖించబడుతుంది. ఎందుకంటే ఒక పిల్తో ఇంత పెద్ద విజయం సాధించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇలాంటి మంచి కంటెంట్ మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ ఈ వీడియో అవుతుంది. మన వీడియోని హైప్ చేయండి, చాలామందికి అయితే రీచ్ అవుతుంది. కొత్తగా ఛానల్ని విజిట్ చేశారా? సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.